హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే మేకర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేకప్ బ్రషెస్ క్లీన్ చేయడం చూపిస్తాను. మేకప్ బ్రషెస్ మనకి ఒక్కొక్క కిట్లో చాలా బ్రషెస్ వస్తాయి. కాకపోతే అందులో మనకు అవసరమైన బ్రషెస్ ఏంటి, ఆ బ్రషెస్ క్లీనింగ్ ఎలా అనేది నేను మీకు వీడియో చేసి చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం సిటిఎం చేసినప్పుడు క్లెన్జింగ్ అండ్ టోనర్ మనం ఎటువంటి బ్రషెస్ యూజ్ చేయము. మాయిశ్చరైజర్ కూడా మనం హ్యాండ్స్తోనే రాస్తాము. సో తర్వాత రాసేది ఏంటంటే ప్రైమర్ అన్నమాట. ఆ ప్రైమర్ని ఇదిగోండి, ఈ బ్రిజిల్స్ దూరంగా ఉన్నాయి కదా, ఈ బ్రష్తో మనం యూజ్ చేయాలి. బ్రిజిల్స్ దూరంగానే ఉన్న బ్రష్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇది వాడామనుకోండి, ఈ పఫ్కే మొత్తం మనం రాసే ప్రైమర్ మొత్తం ఈ పఫ్కే అంటుకుపోతుంది, ఇంకా మన ఫేస్కి ఏం రాదనమాట. సో అందుకని చెప్పేసి మనం ఇవి చాలా చూడండి, ఇవి చాలా దూరంగా ఉన్నాయి. సో మనం ప్రైమర్ రాయడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీనింగ్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఇది స్ప్రేది అనమాట. ఇదిగో బ్రష్ని ఇలా తీసుకొని వన్ స్ప్రే, మళ్ళీ రివర్స్ చేసి సెకండ్ స్ప్రే చేసాం కదా, మనం మాయిశ్చరైజర్ని ఇలా ఇలా రాస్తాం. సేమ్ మనం అలాగే క్లీన్ చేయాలి. అంటే మనం ఏ డైరెక్షన్లో ఫేస్కి మనం క్రీమ్ కానీ ఏదైనా పౌడర్ కానీ క్రీమ్ కానీ ఏదైనా ఎలా అప్లై చేస్తామో అలాగే రాయాలి. ఈ ఇలా ఇలా రాయం కదా ప్రైమర్ని. సో బేసిక్గా ప్రైమర్కి ఏం ఉండదు బ్రష్కి, సో అందుకే మనకి ఏం డస్ట్ అవ్వలేదు అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ప్రైమర్. నెక్స్ట్ స్టెప్ మనం స్టెప్ వైజ్ క్లీన్ చేద్దాము. మన నెక్స్ట్ స్టెప్ కరెక్టర్ అండ్ కన్సీలర్ బ్రష్. ఇదిగోండి, ఇది కరెక్టర్ అండ్ కన్సీలర్ బ్రష్. నేను వాడేది బెయిలీ బ్రషెస్ అండి. నేను వాడే కిట్ వచ్చేసి ఇదిగోండి, కరెక్టర్ అండ్ కన్సీలింగ్ బ్రష్. మనం బ్లెండర్తో బ్లెండ్ చేస్తాము, దీంతో అప్లై చేస్తామన్నమాట. మనం ఇదిగోండి, చూసారా ప్రోడక్ట్ ఎలా అవుట్ అవుతుందో. అదిగోండి, మనం కన్సీలర్ని ఇలా 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 అప్లై చేస్తాం కదా, లేదంటే ఇలా అంతేకాని రౌండ్ ట్యాప్ చేయకూడదు, ఇలా రబ్ చేయాలి. చూసారా బ్రష్ మొత్తం ఎంత క్లీన్ అయిపోయిందో. యాక్చువల్గా ఇది ప్రొడక్ట్ కాదండి, ఇది ఉండడమే ఈ ఆరెంజ్ కలర్లో ఉంది. చూడండి ఎంత ప్రోడక్ట్ వచ్చిందో. మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే మనం ఎవ్రీ ఈవెంట్కి ఫేస్ అనేది మారిపోతూ ఉంటుంది, బ్రైడ్స్ అనేది మారుతూ ఉంటారు. సో ఎవ్రీ బ్రైడ్కి మనం చేసిందే చేస్తే వాళ్ళకి ర్యాషెస్ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో అందుకని మనం ఖచ్చితంగా బ్రషెస్ అనేవి క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఏంటి, ఫౌండేషన్. నెక్స్ట్ ఫౌండేషన్ బ్రష్. ఇదిగోండి ఫౌండేషన్ బ్రష్, బెయిలీ కిట్లో ఫౌండేషన్ బ్రష్ ఇది. ఓకేనా, ఈ ఫౌండేషన్ బ్రష్ని కూడా మనం ఇదిగో ఓకేనా, ఇది ఉండడమే మనకి ఆరెంజ్ షేడ్లో ఉంటుంది అనమాట. మనం ఫౌండేషన్ ఎలా రాస్తాం, ఇలా అప్లై చేస్తాం, ట్యాప్ అనమాట. అదిగోండి, మనం దీన్ని కూడా అలా అప్లై చేయాలి. ఇదిగోండి వస్తుందా ప్రోడక్ట్ అలా. అంతేకాని మనం దీన్ని ఇలా 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 చేయకూడదు. ఫేస్ మీద అయితే కొంచెం జెంటిల్గా అప్లై చేస్తాం, కానీ ఇక్కడ కొంచెం గట్టిగా చేయొచ్చు, ఎందుకంటే ప్రోడక్ట్ రావాలి కదా బయటికి, ఓపెన్ అవ్వాలి కదా. ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా మనం ట్యాప్ చేసినా రావట్లేదు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి, క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో అందుకే
ఒకవేళ మనం బ్రషెస్లో ఇలా ప్రోడక్ట్ ఉంచేసామనుకోండి, ఇంకో ఛాన్స్ ఏంటంటే వాళ్ళకి పాతది ఉన్న ప్రోడక్ట్ అయిపోయి మన ప్రోడక్ట్ మనం చేసే ప్రోడక్ట్ సరిగ్గా బ్లెండ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లెండర్స్ కూడా మనం రేపు ఈవెంట్కి వెళ్తామనగా ముందు రోజు నైటే మనం మొత్తం వెట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. లేదంటే ప్రోడక్ట్ సరిగ్గా బ్లెండ్ అవ్వదు, అవి డ్రైగా ఉంటాయి. బ్లెండర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి బ్రష్తో బ్లెండింగ్ వస్తే చాలా బెటర్, కాకపోతే అందరికీ బ్రష్తో రాదు కదా, బ్లెండింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా బ్లెండర్స్తో, అందుకని చెప్పేసి బ్లెండర్స్ యూజ్ చేస్తాం అందరం. సో ఆ బ్లెండర్స్ మాత్రం వెట్గా ఉండాలండి. మరీ డ్రైగా ఉంటే ప్రోడక్ట్ అనేది అసలు మన ఫేస్ లోపలికి వెళ్ళదు. ఓకేనా? చూడండి ఫౌండేషన్ బ్రష్ ఇదిగో ప్రోడక్ట్ చూసారా ఫౌండేషన్కి ఎంత వచ్చిందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాకింగ్ పౌడర్ బ్రష్. ఇదిగోండి మ్యాక్సిమం దీన్ని ఎక్కువ ఉండదండి, ఎందుకంటే మనం యూజ్ చేసేదే లాకింగ్ పౌడర్ జస్ట్ లాకింగ్ కోసం యూజ్ చేస్తాము, వెంటనే డస్ట్ ఆఫ్ చేసేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం ఎక్కువ ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులోనే చిన్న బ్రష్ కూడా ఉంటుంది అన్నమాట. మనం దాన్ని రెండు యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇవి ఉండడమే ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి, ఇది మొత్తం ప్రోడక్ట్ కాదు, బ్రషెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఐ షాడో బ్రషెస్, ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని మనం ఐ మీద ఎలా బ్లెండ్ చేస్తాం, ఇలా బ్లెండ్ చేస్తాం, ఇలా కాదు కదా. సో అలాగే చేయాలి, సర్కిల్ మోషన్లో. అదిగోండి అలా రౌండ్ తిప్పాలన్నమాట. చాలా మినిమల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి నా బ్రష్కి, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఐ షాడో బ్రష్. ఇదిగోండి, దీని నుంచి చూసారా ప్రోడక్ట్ ఎలా వస్తుందో. అదిగోండి, అలా. ఓకేనా? ఇవి ఐ షాడో బ్రషెస్. నెక్స్ట్ వచ్చేసి బ్లష్, ఇది కాంటూర్ బ్రష్. అండ్ ఇది ఫ్యాన్ బ్రష్ అంటారండి దీన్ని, హైలైటర్ బ్రష్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లష్ బ్రష్ అనమాట. దీనికి అసలు ప్రొడక్ట్స్ లేదు, అందుకనే నేను వీటిని క్లీన్ చేయట్లేదు, బట్ మీకు నేమ్స్ మాత్రం చెప్తున్నాను. ఇది కాంటూర్ బ్రష్. కాంటూర్ బ్రష్ ఇలా ఉంటుంది క్రాస్గా, ఎందుకంటే మనకి అప్లయింగ్ కోసం ఈ బ్రష్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లష్ బ్రష్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హైలైటర్ బ్రష్ అనమాట. లాస్ట్లో హైలైటర్ బ్రష్ని ఫ్యాన్ బ్రష్ అంటారు. ఇందులో స్మాల్ వన్ కూడా ఉంది, 2 బ్రషెస్ ఇచ్చారండి బైలీలో. ఇది బ్లాక్, ఇది వైట్ అనమాట. ఇంకా చాలా బ్రషెస్ ఉన్నాయి, కాకపోతే వాటన్నిటినీ మనం యూజ్ చేయం కాబట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పుల్లింగ్ బ్రష్ ఐస్ కోసం. దీనికి 2 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి పుల్లింగ్ బ్రష్, అండ్ ఇది వచ్చేసి మనకి ఐబ్రో డిఫైనర్ చేసుకోవచ్చు అన్నమాట. కాజల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చాలా మనకి ఇవన్నీ ఐ షాడో బ్రషెస్. ఇది స్పాచులా అన్నమాట, ఫౌండేషన్ తీసుకోవడానికి మిక్సింగ్ కోసం అది మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇదండి బ్రషెస్ క్లీనింగ్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ఓకేనా? బాయ్ బాయ్.